ఏంటమ్మా దేవి అందరి వంక అలా చూస్తున్నావు? మిమ్మల్ని అందరినీ ఓ చూపు చూడాలని ఉంది. ఓకే ఓకే, ముందు కేక్ కట్ చేయి. రాజీ క్యాండిల్ చూదు. హ్యాపీ బర్త్డే. ఎవ్వరూ కదలొద్దు. నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి, లేదా అందరినీ చంపి పారేస్తాను. వణికిపోయారా? నేను లాస్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఏం నటిస్తున్నావే పల్నాటి వీరనాగమ్మలాగా నా బంగారు. అయ్యారు దేవి అమ్మ చెప్తే లైట్లు ఆర్పేసింది నేనే. పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేసావా? అది మీసాలు మేలేసి చెప్తున్నావా? ఎదవా తాగుపోతే ఎదవని రా, అందరికి కేక్ పంచు. అలాగేనండి. యాదవ రోజు మీసాలు వీడును. ఒక్క గడిలో అందరినీ ఎంత కంగారు పెట్టేసావే నా తల్లు. అందుకే నన్ను నీ మనవరాలు అంటారు. నా చిట్టి రాక దేవి మా దేవి, ఏంటమ్మా పొద్దు పొద్దున ఇంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదే. నీకింతవరకు కాఫీ ఇవ్వలేదా? ఉండి వాళ్ళ సంగతి చెబుతా. ఏ మహాలక్ష్మి, రాలే ఇటు. వస్తున్నా. నా మనవరాలు పొద్దు నుంచి కాఫీ అడుగుతుందట, ఎవరు ఇవ్వలేదట. నీకైనా బుద్ధి ఉండదు? పాలు పితికేవాడే రాలేదు, నన్నేం చేయమంటారు? పాలు పితికే కూడా రాలేదా? వాడు రాబోతే ఏంటంటే నేనే పితికేస్తాను. నాకేం పితకడం రాదా? రామ్మ వెళ్దాం, నేనే పితికేస్తాను. అదో పెద్ద గొప్ప పితకడమే బ్రహ్మ విద్య ఏంటి? ఎంత ప్రేమో మనవరాలి మీద. అయ్యయ్యో, తాతయ్యని ఎవరైనా కాపాడండి. నానా ఏమైంది మన ఎద్దుకి? ఏం లేదు, కంగారు పడకరా. కొత్త కోడి కదా, ఎర్రబట్ట చూసింది, బెదిరిపోయింది. నా మనవరాలు సమయానికి వచ్చి కాపాడిందిరా. దేవి రామ్మా, పదనన్నా. దేవి ఇంటి దేవతరా. ఈ రోజు నువ్వు తప్పించుకుని ఉండొచ్చు, ఇక ముందు ఎప్పుడూ ఇలా తప్పించుకోలేవు. అమ్మా మహాలక్ష్మి, నీకు మాంగళ్య దోషం ఉందమ్మా. అందుకని నీ తాళిని తీసి ఆ దేవి పాదాల మీద పెట్టమ్మా.
అమ్మవారి పూజతో పునీతమైన ఈ తాళిని మీ భార్య కట్టండి. ఓం శక్తి. అమ్మా మహాలక్ష్మి, ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్త ప్రాణాలకు ఏ గండమూ రాదమ్మా. ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్తకు ఏ గండము రాదా? ఎలా రాదో చూస్తాను. నానమ్మ తోటకు పోయి ఉయ్యాలుగుదామా నానమ్మ? నువ్వు తాత రండి నానమ్మ. పిన్నవటో పిల్లది ఏమంటుందో, నువ్వు దాంతో ఉయ్యాలుగాలట. నీది ఉయ్యాల ఊగే వయసు అని వెళ్ళి ఊగు. నన్ను మాత్రమే కాదండి, మిమ్మల్ని కూడా రమ్మంటోంది ఉయ్యాల ఊగడానికి. అవునే, నడవండి. ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపలేదు, ఇప్పుడు అది మనల్ని ఊపుతానుంటుంది. పద పద దాముదా ఉయ్యాల జంపాల పట్టు. మా దేవుమ్మ ఊపుతుంది ఉయ్యాల అమ్మో, ఇది కథలు అంటుందేంటో. మళ్ళీ పట్టు. ఏంటి కదలట్లేదు? ఊపు తాతయ్య, ఊపు నానమ్మ. దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపాలంటే రోజుకు 4 సార్లు తినాలేమ్మా. నువ్వు ఊపవే. నా వల్ల కావట్లేదండి. ఇకనైనా మీ ఇద్దరికి వయసు అయిపోయిందని ఒప్పుకుంటారా? సరేనమ్మా, సరే సరే సరే, మాకు వయసు అయిపోయిందని ఒప్పుకుంటున్నావు, సరేనా? సరే, ఇప్పుడు మీరిద్దరూ కూర్చోండి, నేను ఊపి చూపిస్తాను. ఆ? మమ్మల్ని ఇద్దరిని నువ్వెలాగమ్మా ఊపుతావు? అయ్యో, మీరిద్దరూ కూర్చోండి, ఆకాశానికి భూమికి వెళ్ళేలా నేను ఊపేస్తాను. పిల్ల ముచ్చట పడుతోంది, వేరే దారి లేదు. నాకు సరదాగానే ఉంది, నువ్వు కూర్చో. దేవి రామ 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 రామ, అదే అది అదే. నేను వెళ్ళి కూర్చుంటున్నాను. నువ్వు కూర్చోవా, కూర్చో. మీరు ఇదిగో, కూర్చోండి. నీకు భయం అయితే నన్ను గట్టిగా పట్టుకోవా. కూర్చో తాతయ్య. కూర్చోనమ్మా. కూర్చోనేంటమ్మా? అమ్మా, దేవి. అయ్యో అయ్యో అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయి. దేవి, దేవి, కూర్చోమ్మా. అమ్మా, దేవి, దేవి, అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? నేను దేవిని కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దయ్యాన్ని. ఏం చెయ్యొద్దమ్మా. అమ్మా దేవి, ఏం చెయ్యొద్దు. అయ్యో అయ్యో, దేవికి ఏదో అయినట్టుంది. అమ్మా దేవి, వద్దమ్మా. అమ్మగారు, అయ్యగారికి ఏమైంది? అమ్మగారు ఏమైంది? అమ్మగారు, అయ్యగారికి ఏమైంది అమ్మగారు? తాతయ్య ఉయ్యాల మీద నుంచి పడి చచ్చిపోయాడు. గెలిచినా 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 నా గుండె మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది. అమ్మా కాపాలి, నీ అండదండతో ఇదే తీర్న ఆ నరసింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా. అంతవరకు నాకు నిద్ర పట్టదు తల్లి. అంతా విధిలీల. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళమంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎవరికీ తప్పదిది. గుండె రాయి చేసుకోండి.
నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలిక పడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయాయి. అమ్మని ఈ స్థితిలో చూస్తూ ఉంటే నానమ్మ నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. మాట్లాడు నానమ్మ. ఎందుకు మాట్లాడలేదు నానమ్మ? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మాట్లాడు నానమ్మ. నానమ్మ రాజీ, ఏం తీసుకో. దేవి ఇలా రా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా చేస్తే దేవి కంగారు పడుతుంది. నా అన్నం ఏమంటుందో తెలియట్లేదా అమ్మా? తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు, నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది. నాకంతా అర్థమైందమ్మా. దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా. అమ్మా అమ్మా, మనసు రాయి చేసుకోమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా అమ్మా అమ్మా, ధైర్యం తెచ్చుకోమ్మా. ధైర్యంగా ఉండు. రాజీ, అమ్మని చూసుకో. నేనెవరో చెప్పాలని చూస్తున్నావా? తెల్లారే లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే. ముసల్దానా, నేనిప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నీ కథ ముగించేయడానికి. నీ కొడుకు పెళ్ళాం వస్తోంది. నువ్వేదైనా తోక జాడిస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. పడుకోండి. ఏంటత్తయ్య? నన్ను ఇక్కడే పడుకోమంటున్నారా? అలాగే, ఇక్కడే పడుకుంటాను. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నాన్నమ్మతో నేను పడుకుంటా. అత్తయ్య, ఇన్నాళ్ళు దేవిని బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు, ఇప్పుడేంటి వద్దంటున్నారు? పసిపిల్ల ఆశపడుతుంది, పడుకోనివ్వండి. ఏ దేవి, నువ్వే నానమ్మని ఏదో ఏడిపించినట్టున్నావు, అందుకే నన్ను పడుకోమంటున్నారు, అవునా? అలాగే అత్తయ్య, నేనే పడుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. దేవి, చెప్పిన మాట వినాలి, మొండికేయద్దు. నేను ఇక్కడే పడుకుంటాను, కావాలంటే నువ్వు పడుకో, సరేనా? సరే, మీరిద్దరు ఇక్కడే పడుకోండి, నేను వెళ్తాను. ఇంకొంచెం వెనక్కి డాడీ. ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకే. ఇంకా కొంచెం వెళ్ళు డాడీ. ఓకే, ఓకేనా? ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకేనా? ఏంటండి మీరు? ఓ మై గాడ్, ఏంటి దేవి నువ్వు? ఏ దేవి, బుద్ధి నెలదా నీకు? డాడీ ఇంకొక అడుగు వెనక్కి వేస్తుంటే ఆయన ప్రాణాలే పోయిండేవి, తెలుసా? అవునా మమ్మీ, నాకు అస్సలు తెలీదు. నేను ఫోటో మాత్రం తీస్తున్నా. ఫోటో తీస్తుందంటే ఫోటో ఒక్కటిచ్చానంటే. ఏ రాజీ, చేసుకుంటున్నావంటే? ఫోటో తీయాలని ఆశపడింది, నేను పడిపోతానని తనకెలా తెలుసు? మీరు ఊరుకోండి, మీ గారాబం వల్లే ఇది ఇలా తయారైంది. ఈ మధ్య దీని చేష్టలు చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి, తెలుసా? ఓకే ఓకే, వదులు రామ్మా, నీకంట ఏం చక్కగా ఇష్టం కొనిస్తానంట. దేవి, ఓకేనా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను అమ్మకి సోపేసి వస్తాను. ఏ రాజీ, కోపమా? మీరు ఊరుకోండి, ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకేదైనా అవుతుందేమో నాకెంత భయంగా ఉందో తెలుసా? ఎందుకంత ఇదైపోతున్నావు? నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మామగారు చెప్పారుగా. అది కాదండి, నేను అది లేదు ఇది లేదు, పద.
పదా. అసలు నా మాట పట్టించుకోరు మీరు. నీ నుదుట కుంకుమ ఉండేంత వరకు నీ మొగుడిని చంపడం కుదరదా? అయ్యగారు, చెన్నయ్య గారు. ఎవరు? ఎవరండి మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అమ్మా. చెన్నయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమండి? ఎవరు మీరంతా? అయ్యా, మా ఊరుకు చిన్న నీటి సమస్య వచ్చిందయ్యా. మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్లే వదలటం లేదు. ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలయ్యా. ఓహో. పెద్దయ్య గారు బతుకున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయనే వచ్చి పరిష్కరించేవారయ్యా. మాకు అండగా ఉండేవారయ్యా. ఆయన వెళ్ళిపోయి మేమంతా అనాథలయ్యామయ్యా. దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికీ న్యాయం చేయాలి అయ్యగారు. వెళ్ళిరండి. మీ నాన్నగారి స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి. పదండి. Ah!
ఏమైంది రాజీ? దయ్యం అండి, దయ్యం. మన ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యమా? దయ్యం, నేను చూశాను. అక్కడ రాజీ, దయ్యం అండి. కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రాజీ, ఏమండి? ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటుంది. దయ్యం ఉందండి, నేను చెప్పాను వినండి. ఓకే. దయ్యం అదే అదే అక్కడ. నువ్వు దయ్యం చూసావు కదా? అక్కడే ఎక్కడ చూశాను. చూసావు? ఎక్కడ అవునండి. చూసావు? చూసావా? అవునండి. చూపించు. పద రాజీ, పద, రండి. చూపించు చూపించు. ఇదో ఇక్కడే చూశానండి. రాజీ, ఏమీ లేదు చూడు. ఇక్కడేనండి, ఇక్కడ చూశాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఏమీ లేదు చూడు, కళ్ళు తెరిచి చూడు చూడు. ఆ? రాజీ, లేదండి, ఇక్కడే చూశాను. నా పైకి వచ్చేసింది. నేను ఇక్కడే చూశానండి. రాజీ, చూశానండి. రాజీ, నువ్వెక్కడో కన్ఫ్యూజ్ అయ్యావు. టెన్షన్ పడకుండా చెప్పు, ఎక్కడ చూసావు? అది ఎక్కడ చూసావు? కిచెన్ లో. కిచెన్ లో చూసావా? మరి చూపించు 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 రాజీ. ఇక్కడ కూడా చూశానండి. రాజీ, చూపించరా. ఇక్కడ చూశానండి. రక్తం అంతా ఉండింది. నేను చూశానండి. ఎక్కడ రాజీ? అక్కడండి. చూపించు రాజీ. నేను చూడను. చూడు, నువ్వే చూడు రాజీ. ఏది? ఇక్కడ చూశానండి. ఇక్కడ చూశానండి. నన్ను నమ్మండి, తల లేకుండా మండు ఒకటే రక్తంతో. రాజీ 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 ప్లీజ్. రాజీ, ఈ మధ్య నీ మనసు ఎందుకో నీ మనసులో లేదు. నువ్వన్నట్టు మన ఇంట్లో ఏ దెయ్యం లేదు రాజీ. లేదండి, మన ఇంట్లో దయ్యం ఉంది. నా మాట నమ్మండి, నన్ను రాజీ, నమ్మండి. అది నీ భ్రమ. కాదండి, నా మాట నమ్మవా? దయ్యం అండి. రాజీ, నా మాట నమ్మవా? ధైర్యం తెచ్చుకో రాజీ. నేను చెప్పేది లేదండి, విను. నేను రాజీ, చూశానండి. నా మాట నమ్మండి. రాజీ, ఏమీ లేదు రాజీ. ఏ నా మాట దెయ్యం లేదు. నమ్మండి. ఏ దెయ్యం లేదు రాజీ. ఏ మహాలక్ష్మి, నీ జీవితం ఇలా ఎందుకయింది అని ఆలోచిస్తున్నావా? మరి నా జీవితం ఎందుకలా అయిందో ఆలోచించవే. నేను కన్నీళ్లు కారుస్తూ కాళ్ళు పట్టుకున్నా రాతి బండలా నిలిచినావుగా. నిన్ను చంపేసి నీ ముద్దుల కొడుకుని కూడా చంపేస్తాను. ఏంటే పశ్చాత్తాపమా? జాలి చూపించాలా? ఆ రోజు నా మీద జాలి చూపించాలని ఎందుకు అనిపించలేదే? నిన్నేం చేస్తానో చూడు. అయ్యో అమ్మా నాన్న త్వరగా రండి. నానమ్మ నాతో మాట్లాడట్లేదు. అమ్మా, అమ్మా నాన్న నానమ్మ నాతో దేవి, ఏమైందమ్మా? మాట్లాడట్లేదు. నానమ్మ అమ్మా, మాట్లాడవా? అమ్మా, అత్తయ్య, నానమ్మ అమ్మా, నాతో అత్తయ్య. మాట్లాడు. దేవి, నానమ్మకి ఏమైందమ్మా? నాతో మాట్లాడమ్మా. నానమ్మ నానమ్మ నాతో మాట్లాడు. నానమ్మ నానమ్మ మాట్లాడు. నాతో మాట్లాడు. అమ్మా, అమ్మా, రాజీ, నాన్నగారి జ్ఞాపకం అమ్మమ్మ మనల్లందరినీ
అమ్మా అమ్మా నాన్నమ్మ 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 నేను తాగిన నిజమే చెప్తాను, తాగపోయినా నిజమే చెప్తాను. మన దేవి అమ్మాయి గారు ఒంటి మీద ఉన్న దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు నేను కళ్ళారా చూశానండి అయ్యారు. నా మాట నమ్మండి బాబు. నిన్న మీరు ఇచ్చిన నెగిటివ్లు ప్రింట్లు వేసుకొచ్చాను సార్. వస్తాను సార్. రాజీ ఏమండి? రా ఏంటండి? రాజీ, ఈ ఇంట్లో దెయ్యం ఉందని నువ్వన్నది, ఆ సిద్ధు అన్నది నిజం. ఏమన్నారు? మీరు చూసారా? ఎక్కడ చూసారు? రాజీ, నిజం ఏమిటో తెలిస్తే నువ్వు షాక్ అవ్వచ్చు. ఏంటండి అది? మన దేవి ఒంటి మీద దెయ్యం అవహించ. లేదు, నేను నమ్మను, నేను నమ్మను. రాజీ, నా మాట నమ్ము. లేదు. ఈ ఫోటో చూడు. లేదు, నేను నమ్మను, నేను నమ్మలేను. అమ్మా, అమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎందుకమ్మా మాకి పరీక్ష? మేమెవరికి ఏమన్యాయం చేసామని మాకి శిక్ష? ఏంటండి, నా బిడ్డకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను, నేను బతకలేను, నేను బతకలేనండి. బెంబేలు పడ, ధైర్యం తెచ్చుకో. మనల్ని ఆ దేవి కాపాడుతుంది. ఆ తల్లి నమ్ము, ఆ తల్లి నమ్ము రాజీ. ఆ దేవి మనకు అన్యాయం చేయదు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవి, ఎక్కడికమ్మా వెళ్తున్నా? జలపాతం చూడాలి, జలపాతం చూడాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదమ్మా. అందుకే నేను, నువ్వు, డాడీ చూడ్డానికి వెళ్తున్నావు. సరేనా? సిద్ధా, ఫ్లాస్క్ రెడీ చేసావా? మిమ్మల్ని ఇద్దరిని చంపి పారేయడానికి అదే సరైన చోటు. ఏం బుజ్జి, ఏంటి ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఈ రోజు మనం ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాంగా, అందుకే సంతోషంగా ఉంది. ఏంటి నాన్న, ఫాల్స్ కి తీసుకెళ్తానని చెప్పి గుడికి తీసుకొచ్చావేంటి? ముందు దేవి దర్శనం, ఆ తర్వాత వాటర్ ఫాల్స్. ఓకేనా రాజీ? దిగు. దేవి, దిగమ్మా. దిగు దేవి. నేను దేవిని కాదు, మీ అమ్మను, మీ నాన్నను చంపేసిన దాన్ని. ఈ రోజు నిన్ను, నీ పెళ్ళాన్ని చంపేస్తాను. దేవి, దేవి, మోహన్ గారు కొంచెం బైక్ ఇస్తారా? తీసుకెళ్ళండి సార్. థ్యాంక్స్.
అమ్మ తల్లి, మాకెందుకమ్మా ఈ పరీక్ష? నువ్వు శక్తి ఉన్న దేవతవైతే నా కూతుర్ని, నా భర్తని కాపాడు. ఎందుకమ్మా నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నా? అమ్మా, ఈ దేవి కోసం దేవస్థానం కట్టించి 7 తరాల నుంచి పూజా పునస్కారాలు చేస్తున్నావమ్మా. కానీ ఎందుకో ఈ దేవి పరీక్ష మీద పరీక్ష పెడుతోంది. నా బిడ్డ ఒంట్లో పిశాచం ఉందమ్మా. ఎందుకమ్మా ఎందుకమ్మా నవ్వుతున్నావు? మీ కుటుంబంలోకి ఆ పిశాచి వచ్చి చేరడానికి కారణం మీ మావగారే కదా? పూర్వజన్మ కర్మఫలం వల్ల ఆయుష్ తీరిపోయిన ఒక పసిదాని కోసం మీ మామ ఆ తల్లితోనే పని లేదని కోపగించుకుని వెళ్లిపోయాడు. మరి మిమ్మల్ని ఆ తల్లి ఎలాగమ్మా కాపాడుతుంది? ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మా మామయ్య గారేదో కోపంలో దేవుళ్లే లేరని వెళ్ళిపోయినంత మాత్రాన ఆ దేవి మమ్మల్ని కాపాడకుండా పోవాలా? ఆవిడ శాంత స్వరూపిడా లేక రాక్షసా? తోడబుట్టిన వాళ్లైనా కన్నవాళ్లైనా రమ్మని పిలిస్తేనే కదా వచ్చి వెడతారు. మీకు మాత్రం ఆహ్వానాలు గౌరవాలు అన్నీ కావాలి. ఆ దేవి మాత్రం పో అంటే పోవాలి, రమ్మని పిలవకుండా వచ్చి మిమ్మల్ని కాపాడాలి. ఇదెక్కడి న్యాయం? అమ్మా, తన రక్తమే నీ నుదుట తిలకమై ఉంది కదా, నీ భర్తకు ఏ ఆపద రాదు. నాకేం అర్థం కావడం లేదు. ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు. ఆ తల్లిని నమ్ముకో తల్లి, ఆ తల్లే అంతా చూసుకుంటుంది. దేవి దేవి స్వామి స్వామి, ఈ కారులో వచ్చింది నా బిడ్డను చూసారా? వచ్చింది నీ బిడ్డ కాదు. స్వామి ఏంటంటున్నారు? అది నా కన్న కూతురు. మీరు చూసారా? ఎటు వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. స్వామి, నీ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా మాట నమ్ము. ఓం శక్తి. ఓం సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా. ఓం శక్తి. రా. ఏమండి? ఓం కాళీ. ఎవరు నువ్వు? ఎవరు 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 నువ్వు? నేను మోహిని. బావా, నా పగటి కలలు ఫలిస్తాయా బావా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఈ ప్రపంచంలో కొందరికి కీర్తి మీద పిచ్చి, కొందరికి భోగాల మీద పిచ్చి, నాకు నా బావ మీద పిచ్చి. ముందు ప్రేమంటే ఏమిటో అర్థం చేసుకో. అవసరం లేదు. నేను నా బావని అర్థం చేసుకున్నాను. నా బావ నన్ను అర్థం చేసుకుంటే చాలు. అంతే. సరే, ఇప్పుడేంటి? ఈ రోజు నా పుట్టినరోజు. నేను అనుకున్నదంతా, ఆశించిందంతా నాకు జరగాలని ఆశీర్వదించు బావా. ప్లీజ్ బావా. గుడ్ లక్. ఏందే వాడితో తిరుగుతా ఉండవు? వాడు కనపడితే ముక్కలు ముక్కలు చేయాలని చూస్తా ఉంటే ఇదే గాని నాయన చూస్తుంటే కండు పీకి కారం పడి చల్లెటాడు. ఏమైందిరా? ఇది చేసి వచ్చిన పని ఏందో తెలుసా నాయన? ఏం చేసిందిరా? ఏం చేసింది? నేనెవడి తలకైనైతే నరుకుతామనుకుంటున్నాను ఆ సూర్యంగాడితో కులుకుతా ఉండాది ఇది. బిడ్డ, వాడు వాగుతా ఉండేది నిజమేనమ్మా?
ఏందమ్మా? మాట్లాడు, మాట్లాడవే. అవును, నేను బావనే ఇష్టపడ్డాను, బావనే పెళ్లి చేసుకుంటాను. 25 కక్షలన్నీ మరిచి మళ్ళీ మీ అన్నగారితో కలిసి సంబంధాలు గలపాలని చూస్తున్నావా ఏంటి? నా కూతురు నా తోడబుట్టిన అన్న కొడుకునే ప్రేమిస్తోంది, ఇందులో తప్పే ఉంది? వయస్సు వచ్చిన ఆడబిడ్డ తప్పు చేస్తే దాని కన్న తల్లే కదా శిక్షను భవించాలి. రేపది వాడెంబడి వాడి లేచిపోతే ఎవరికి అవమానం, ఎవరికి అవమానం? నేనెవరితోనూ లేచిపోవట్లేదు నాన్న, నేను నీ కూతుర్ని నాన్న. నాన్న, మీ కూతురి ఒంట్లో పారుతుంది మీ రక్తమే నాన్న. నాకు మీ గౌరవమే ముఖ్యం. నాయన గౌరవమే ముఖ్యమైతే ఎందుకు పోయినావే? ఆడితో ఎందుకు పోయినావు? ఆపండ్రా, తండ్రి కొడుకులు కలిసి భాగవతం మొదలు పెట్టారా? ఏందిరా నా మనవరాలు చేసిన అంత పెద్ద తప్పు? తన సొంత మేనబావను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డది, అది కూడా తప్పేనా? ఏయ్ ముసల్దానా, ఎక్కువగా మాట్లాడినావంటే తలకాయ కోసేస్తా, జాగ్రత్త. పోరా, ఎవరినా నువ్వు బెదిరించేది? ఏయ్, నా అనుభవంలా నీలాంటోళ్ళని దండిగా చూసినాను. నువ్వెంత? నీవింకా కూడవిరా. ఏయ్, ఎక్కువ మాట్లాడవాకు. అమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టినారా ఏంది? అవునరా, నాకు పిచ్చే పట్టినది. 25 ఏళ్ల కిందట నీకు పట్టిన పిచ్చే ఇప్పుడు నాకు పట్టినది. ఆ నరసింహం గారి చెల్లెలికి ఎందుకు నా తాళి కట్టినావు? ఆ నా కొడుకున్న అంతస్తు గౌరవం నీకు కావాలనే కదా ఆశపడినావు? ఆ ఊరినే ఎట్టాగైనా సగం దోచుకుని దొబ్బాలనేగా. ఏందిరా అయ్యింది? చెల్లె లేచిపోయిందన్న కోపంతో దానికి ఇయ్యాల్సిన ఆస్తి కూడా ఇయ్యలేదు. ఉన్నది పోయింది, వచ్చుకున్నది పోయింది. నీకంతస్తు చిక్కగా బాయ్, గౌరవము చిక్కగా బాయ్, లొట్ట బీసైనా దక్కగా బాయ్. ఎందుకే ఆ పాత పురాణం? ఆనాడు నీకు దక్కని ఆ ఆస్తి, అంతస్తు, గౌరవం ఈనాడు నా మనవరాలి మూలకంగా నీకు దక్కాలని ఆశపడ్డానురా. అమ్మా, ఇదంతా అయ్యేదేనా? ఈ వీరమ్మ మనసు మండితే ఆకాశం నేలకొస్తాది. సాధారణంగా పెళ్లి పిల్ల ఇంటికి పోయి మగ పెళ్లి వారు పిల్లనడిగేది పద్ధతి, సాంప్రదాయం. కాని మేము మాన మర్యాద ఇడిచిపెట్టి సంబంధాలు కలుపుకోవాలని నీ ఇంటికే మా బిడ్డను తీసుకొని వచ్చినాము. ఆనాటి పాత పగలన్నీ మర్చిపోయి వియ్యపురాలు కావాలని నీ చెల్లెలు ఆశపడతా ఉంది. ఎత్తుక్కోనొచ్చినాం గదా అని వద్దని చెప్పొద్దు. మమ్మల్ని నమ్మి శత్రువులే వచ్చిన వాళ్లకు మర్యాద చేయటం మా ఊరి సంప్రదాయం. నా కొడుకు నిశ్చితార్థాన్ని మా వంశాచార ప్రకారం రేపు ఏర్పాటు చేయిస్తాను. అందులో మీ మనవరాలు కూడా పాల్పంచుకోవచ్చు. ఆ దేవి ఇచ్ఛ ఎలా ఉంటే అలానే జరుగుతుంది. ఓం సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా. రండి రండి బావగారు.
అయ్యో ఆ? ఏంద్రా ఏంద్రా ఏను వెళ్ళిపోతా ఉంది అయ్యో ఆ? ఆ దేవి ఆజ్ఞ ప్రకారం శంకర శాస్త్రి గారి కుమార్తెని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఆనందంగా ఒప్పుకుంటున్నాను. మోసం, అన్యాయం, అక్రమం. ఏయ్, అరవమాక. ఈ తల్లి సన్నిధిలో అందరూ ఒక్కటే. వీళ్ళు స్నేహితులు, వీళ్ళు సంబంధీకులు అని తారతమ్యం చూడకుండా జరిగిందే ఈ నిశ్చితార్థం. ఏందిరా నిశ్చితార్థం? ఇది స్వయంవరం కాదురా, మోసం. దేవుడి గుడిలో జరుగుతా ఉన్న కపట నాటకం. అమ్మోరి పేరుతో నన్ను పొడుస్తున్న ఎన్నుపోటు, అన్యాయం, అక్రమం. నీ కొడుకు పెండ్లాంగా వచ్చే యోగ్యత, అంతస్తు నా కూతురు కొక్కడానికేరా ఉన్నది. అన్నా, నేను అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుండి ఈనాటి వరకు ఒక్క రవిక బట్ట కూడా నీ దగ్గర నుంచి ఆశించలేదు. నీ తోబుట్టునైనందుకు కొంగు చాచి కోరుతున్నాను. నా బిడ్డని నీ ఇంటి గడప తొక్కని దాని బ్రతుకు పండించుకొని. అన్నా అన్నట అన్నా, ఈ మాట అన్నానండి సిగ్గుగా లేదు, అవమానంగా లేదు? అన్నా అనే ప్రేమ విశ్వాసం నీకుండుంటే ఆ రోజున ఈ అన్నను వదిలి లేచిపోయేదాన్ని కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనెంత ఇదయ్యాలో తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, నువ్వు గుండెలు పగలగొట్టేదానివి కదా. నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళిపో, వెళ్ళు. అన్నా, జరిగినదంతా ఓ పీడ కళ అనుకొని ఈ పెళ్లికి ఒప్పుకో అన్నా. నేనే మర్చిపోవాలంటున్నావు? నా అంతస్తుని, మాన మర్యాదల్ని, గౌరవాన్ని, ఘనతని ఒకే రాత్రిలో మట్టిపాలు చేసి లేకపోయావే, దాన్ని అలాగే మర్చిపోవాలి. ఇదంతా నా కర్మన్నా. ఈ కర్మ కాదే, దురహంకారం. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఈ సంబంధం ఆ దేవికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నీలాగే నీ కూతురు లేచిపోయింది కనుక. నరసింహ! నరసింహ, నీ నుంచి నా పెండ్లాన్ని నేనే చంపుకున్నాను కదరా నిన్ను. అన్నా, నీకు ఒక నిజం చెప్పాలన్నా. ఏంటమ్మా? నువ్వు అనుకుంటున్నట్టు నేను నేను లేచిపోలేదన్నా. భవాని, ఏంటమ్మా నువ్వు అనేది? ఆయన నన్ను మంత్రశక్తితో వశీకరణం చేసి లోపరుచుకున్నారన్నా. అయ్యో దేవుడా! భవాని, 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 భవాని! అన్యాయంగా నా చెల్లెని చంపేశావు కదరా. నీ వంశాన్ని, ఈ ఊరిని సర్వనాశనం చెయ్యండి. వదల్లురా, వదల్లు. మావయ్య, మావయ్య, నేను తల్లి లేని అనాథనైపోయాను మావయ్య. నన్ను మీ ఇంటి గడప తొక్కనిచ్చి నా బతుకు నిలబెట్టండి మావయ్య, నా బతుకు నిలబెట్టండి. అత్తయ్య, నువ్వైనా మావయ్యతో చెప్పత్తయ్యా, నన్ను కోడలిగా స్వీకరించమని చెప్పత్తయ్యా, చెప్పత్తయ్యా. బావా, నువ్వైనా ఒప్పుకో బావా, ఒప్పుకో బావా, ఒప్పుకో. మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు. స్వామి,
మోహిని పిశాచిని ఈ లోకం నుంచి తరిమి కొట్టడానికి ఆ పెద్దమ్మ తల్లి కరుణించి ఒక పరిహారాన్ని అనుగ్రహించింది. స్వామి, సూర్య, రాబోయే విజయదశమి మహోత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తే కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అందువల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ ఊరికి మేలు జరుగుతుంది. అయితే ఈ రోజు మీ బిడ్డకు ఒక గండం ఎదురవుతుంది. ఆ గండాన్ని ఎదుర్కోవటానికి తల్లి దయ వల్ల మీ ఇంటి చుట్టూ దిగ్బంధం చేశాను. తీర్థాన్ని తీసుకోండి. జాగ్రత్తగా మీ బిడ్డ పడుకునే చోట ఈ తీర్థాన్ని చల్లాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బిడ్డ ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే స్వామి. ఓం శక్తి, ఓం శక్తి. నాన్న, ఎవడో స్వామీజీ ఆ పిల్లదాని ఒంట్లోంచి నన్ను అవతలికి నెట్టేశాడు నాన్న. నా వల్ల ఏమీ చేయడానికి వీలు కాకుండా దిగ్బంధన చేశాడు నాన్న. కాపాలి, నిన్ను వాడెవడో దిగ్బంధన చేసినాడా? ఆ, ఆ, జట 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 గడ 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 గడ. ఓం జట జట గట గట. దేవి, దేవి, ఏమైందమ్మా? ఏమండి? ఏమండి? దేవి, 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 ఏమైందమ్మా? దేవికి ఏమైంది? ఏమైందమ్మా? ఒళ్ళంతా మంటగా ఉందట. దేవి, నీకే అవుదమ్మా? రాజీ, దేవిని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. వద్దండి. ఇది డాక్టర్లతో అయ్యేది కాదండి. ఇది ఆ మాంత్రికుడి మంత్రశక్తి వల్ల జరుగుతుంది. నా మాట వినండి. రాజీ, మంత్రశక్తిని నమ్మద్దు అని నేను చెప్పడం లేదు, కానీ ఇలాంటి సమయంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళదు మాత్రం చెప్పదు. వద్దండి, డాక్టర్ దగ్గరికి వద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ దిగ్బంధనం దాటొద్దని స్వామీజీ చెప్పారండి. నా మాట వినండి. రాజీ, నా మాట డాక్టర్ దగ్గరికి వద్దండి. వద్దు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను చెప్పేది వినండి. వద్దండి. రాజీ, మాట వినండి. నువ్వు ఇలాగే ముందుకేస్తే మన బిడ్డని మనమే వద్దండి. చేతులారా నన్ను అర్థం చేసుకో. వద్దండి. రా రాజీ, రా రాజీ. నేను చెప్పేది వినండి. దేవి, కికోలా, నాయనా, కృకీలా, నా మాన మర్యాదలు పోయినాయి. ఆ సూర్యంగాడు నాకు ప్రాణభిక్ష పెట్టినాడు, నన్ను భిక్షగాని చేసినాడు. నాకు ఆ భిక్ష వద్దు. నా తల కత్తిరించి ఈ కాపాలి దేవికి అర్పించు నాయనా. ఆ తల్లి నీకు అపార శక్తులు ఇస్తాది. నాయనా, ఆ సూర్యంగాడు విజయదశమి పండుగ చేస్తాడంటే వాడిని ఏం చేయలేమని అమ్మ చెప్పినది. నా తల నరికేయి నాయనా. ఆ సూర్యంగాడు చేసే విజయదశమి ఉత్సవాన్ని ఆపేయి నాయనా. నా గుడి ఉన్న ఊళ్ళో అడుగు పెట్టావో నా కోపాగ్ని కీలికల్లో పడి భస్మీ పటలమైపోతావు. వసే దేవి, నన్నెవరనుకుంటాండావే? ఆతుల కూతుల గల కాపాలి, రక్త కాపాలి. నేను కాలు పెడితే ఈ భూమండలమే గడగడ అని వణుకుతాది. నేను అన్నానంటే నిప్పుల వానలు కురుస్తాయి.
నువ్వు నీలాంటోళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు చూస్తా ఉండగానే ఈ ఊరే కక్కావికలమై కాలి కూల్తాది. చూడు నా విశ్వరూపం. దేవి, నువ్వు నన్ను నిప్పుల్లో కాలిస్తే ఆ బూడిద పడ్డ చోటు నుంచే నేను మళ్ళీ అవతారం ఎత్తేస్తా. ఏ దేవి, ఆ రావణాసురుడికి 10 తలలు, నాకు వేల తలలు. నరకటా ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమి చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా చూడు. కాపాలి, నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. 7 లోకాలనే సద్దడగించిన ఆ మహిషాసురుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవనీ మండలాన్ని అల్లాడించిన శుంభ నిశుంభులను నిర్జించిన భద్రకాళిని నేను.